హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. సో మీ అందరికంటే నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను ఈరోజు క్లాస్ కోసం. సో ఈరోజైతే వచ్చేసింది మీ అందరికీ ఒక మంచి యూనిక్ క్లాస్ అనేది చెప్పడం కోసం నేను మీ అందరికంటే అయితే ఎక్కువ ఎదురు చూస్తున్నాను. సో ఈరోజు మనం క్లాస్ చెప్పుకోబోతున్నాం. అదేంటంటే షేప్ బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా మెజర్ చేశాను, ఏ విధంగా మార్క్ చేశాను, ఏ విధంగా కట్ చేశాను అనేది ఫుల్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ప్రతి ఒక్కరు క్లాస్ అయితే మిస్ కావద్దు. కొత్తగా మీరు ఒకళ్ళు ట్రై చేస్తే కూడా చాలా ఈజీగా కూడా నేర్చేసుకోవచ్చు. ఆ విధంగా నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ఫుల్గా వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. కంప్లీట్గా వీడియో చూడండి. వీడియో చూస్తూ ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా నేర్చుకునేవారు ఉంటే మన వీడియో షేర్ చేయండి. నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వారందరికీ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. వారికి మన ఛానల్లో చాలా క్లాసెస్ అయితే రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. బిఫోర్ క్లాసులు కూడా చూసి నేర్చుకుంటారు. సో ఎక్కువ లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలి అనేది మీరు నేర్చుకొని స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి నాకు మీరు ఏ విధంగా అయితే మార్కింగ్ చేశారో ఆ మార్కింగ్ కానీ ఆ కటింగ్ కానీ నాకు ఏదైనా ఒక పిక్ కానీ ఒక చిన్న వీడియో కానీ ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, లెట్స్ వాచ్. తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి ఒక మంచి లైక్ కామెంట్ చేయండి. చూడండి, ఇది షేప్ బ్లౌజ్ ఉంది, చూసారు కదా, షేప్ బ్లౌజ్ ఉంది ఇది. ఈ షేప్ బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు మీరు వాచ్ చేయండి. అయితే ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ అనేది సేమ్ యాస్టీస్గా కట్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా సేమ్ యాస్టీస్గా కట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఒక్కటే టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కాబట్టి కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంటే మిగిలిన క్లాత్ అంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం క్లాత్ని మళ్ళీ ఈ విధంగా నీట్గా పరుచుకోండి. ఎందుకంటే ఇక్కడ సైడ్ ఏమో బ్యాక్ పార్ట్ తీసేదాము, ఒక సైడ్ ఏమో హ్యాండ్స్ తీసేసాము. ఈ యొక్క క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాం మనం. చూడండి, ఇది ఓపెన్ అనమాట. ఇక్కడ కోరా ఉండింది, ఇక్కడ వచ్చి క్లోజ్ అనమాట. ఇక్కడ క్లోజ్ ఉంది, ఇక్కడేమో 2 పార్ట్స్ ఓపెన్ ఉంది. ఈ ఓపెన్ సైడ్ అయితే మనం మన వైపుకి ఈ విధంగా పర్చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ సైడ్కి ఈ ఓపెన్గా ఇట్లా పర్చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా దీనిపైన ఏదో ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేస్తున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా అయితే మీరు ఈ విధంగా పర్చేసుకున్నారు కదా. పరిచిన తర్వాత కొంచెం గ్యాప్ చూసుకోండి. ఇక్కడ కోరా క్లాత్ అనేది మనకి యూజ్ అవుతుంది నడుము పట్టీలకి. లాస్ట్ ఇంతకుముందు షేప్ బ్లౌజెస్లో మీకు చెప్పుంటాను, ఈ కోరా పీస్ అనేది మనకి నడుము పట్టీలకి వాటికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కంప్లీట్గా బ్యాక్ పార్ట్ని అయితే యాజ్ ఇట్ ఈస్గా ఇలాగ పరిచేసుకున్నాం కదా. పరిచిన తర్వాత ఇక్కడ ఇది నెక్ సైడ్ ఉంది చూసారా, ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఇక్కడ నేను మార్కింగ్ చేశాను చూడండి. ఇది ఎందుకంటే ఇది కటింగ్ చేసేయడానికి పావించి వదిలాను అనమాట. నేను పావించి వదిలాను, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం వీడియోలో కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఇది ఒరిజినల్ లైన్ అనమాట. ఫస్ట్ రౌండ్ గీసిన ఒరిజినల్ లైన్, చిన్న డాట్ పెట్టిందేమో ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. అంటే ఇక్కడ కట్ చేసుకోవాలి, ఈ డాట్ మీద కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, నెక్ సైడ్ అనేది ఈ విధంగా వచ్చింది కదా. ఈ నెక్ సైడ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోండి. ఈ విధంగా సేమ్ అదే విధంగా మీరు కూడా లైన్ అయితే డ్రా చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ పైన సేమ్ షోల్డర్ దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేయండి. అలాగే ఇక్కడ కార్డు పెడతాం మనం, నెక్ దగ్గర ఒక కార్డు పెడతాము. ఈ కార్డు దగ్గర కూడా ఇలాగ టిక్ చేసుకోండి. కార్డు దగ్గర అంటే కార్డు అని మనకు గుర్తుకు అవసరం అని చెప్పేసి. అలాగే ఆమ్ హోల్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఆమ్ హోల్ దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా ఆమ్ హోల్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగ మార్కింగ్ అయితే చేసేయండి. అలాగే ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర ఒక కార్డు పెడతాం కదా, కార్డు దగ్గర ఈ విధంగా ఒక లైన్ ఒక మార్క్ అయితే చేయాలి. కిందికి వచ్చేసరికి ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది బ్యాక్ పార్ట్ లెంత్ ఉంది కదా, ఈ లెంత్ కంటే కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. 1 ఇంచ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇట్లాగా బ్యాక్ పార్ట్ కన్నా కూడా
ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది కదా, ఈ వచ్చిన దగ్గర అంటే బ్యాక్ పార్ట్కి యాజ్ ఇట్ ఈజ్గా ఏదో ఒక టిక్ తీసుకోండి. ఇక్కడ ఈ టిక్ ఎందుకు అనేది మీకు చెప్తాను నేను. సో తీసుకున్నారు కదా, అలాగే ఈ బ్యాక్ పార్ట్ కార్నర్ ఉంది కదా, ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా ఈ విధంగా స్కేల్ చూడండి, నేను క్రాస్ పెట్టాను, ఇది ఇలా స్ట్రైట్ పెట్టలేదు, కొంచెం క్రాస్ పెట్టి ఈ క్రాస్గా ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. చూడండి క్రాస్కి వచ్చింది. సో ఈ విధంగా షోల్డర్ దగ్గర ఒక మార్కింగు, నెక్ దగ్గర ఒక మార్కింగు, ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగు, ఈ చివర ఏంటంటే నడుము దగ్గర లాస్ట్ స్టిచ్చెస్ వేస్తాం కదా, అక్కడ ఒక కొంచెం క్రాస్ తీసుకొని బ్యాక్ పార్ట్ కంటే కూడా ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ లెంత్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు మనం అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడైతే మనం ఇక్కడ మార్జిన్ ఉంది కదా నెక్ దగ్గర, ఈ నెక్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఒక చిన్న వీల్ మార్క్ అయితే చేసుకోవాలి. చూడండి నేను ఎక్కడ వీల్ మార్క్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ పాయింట్ అంటే ఇది ఒరిజినల్ లైన్ కదా, ఇది ఎక్స్ట్రాది మార్జిన్ కదా, ఈ ఒరిజినల్ లైన్ దగ్గర నేను వీల్ మార్క్ అయితే చేస్తున్నాను చూసండి. సో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయండి. ఈ విధంగా అయితే డ్రాయింగ్ అనిపిస్తుంది, చూసారు కదా, మొత్తం డ్రాయింగ్ ఎలాగ అనిపిస్తుందో యాస్టీస్గా ఈ విధంగా ఉంచండి. సో ఇప్పుడు నెక్ దగ్గర ఇక్కడైతే మనం చూసారు కదా వీల్ మార్క్ చేసాం కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వీల్ మార్క్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది ఎందుకో మీకు చెప్తాను నేను. ఇక్కడ ఒరిజినల్ దగ్గర మనం వీల్ మార్క్ చేసాం కదా, ఈ వీల్ మార్క్ అంటే ఇక్కడ నుంచి మెజర్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఇది పైరి స్టిచ్చింగ్లోకి వెళ్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకోండి. ఈ బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉంది చూసుకోండి ఒకసారి, బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉందో మార్కింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ టేప్ మెజర్మెంట్ మీకు కుదరట్లేదు, కొంతమంది ఇంట్లో సొంతంగా కుట్టుకునే వారికి అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఈ షోల్డర్ అనేది ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మా పాయింట్, ఈ పాయింట్ దగ్గర ఈ విధంగా కరెక్ట్గా పాయింట్ దగ్గర పెట్టి ఎక్కడైతే నేను స్ట్రైట్గా లైన్ గీసాను చూసారా, ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా వచ్చి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి రావాలి. చూడండి లైన్ దగ్గరికి రావాలి, నేను లైన్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఇట్లా ఇస్తున్నాను ఎగ్జాక్ట్గా. సో ఇలాగ ఫ్రంట్ పార్ట్కి యాజ్ ఈజ్గా నెక్ అనేది కొలత బ్లౌజ్ ప్రకారంగా ఈ విధంగా అయితే నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ప్రకారంగా ప్రతిదీ కూడా టిక్స్ పెట్టేసుకోండి, రౌండ్ షేపు యాజ్ ఈజ్గా, ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో యాజ్ ఈజ్గా అంతనే రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్ వచ్చేసింది, ఈ నెక్ని మనం ప్రాపర్గా డ్రా చేసుకుందాం. ఈ విధంగా ప్రాపర్గా ఈ టిక్స్ అన్ని కలుపుకుంటూ ఈ విధంగా డ్రా చేసేసుకో. ఫ్రంట్ నెక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్లో ఏంటంటే 2 పార్ట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఒక సపరేట్ పార్ట్ వస్తుంది, ఫ్రంట్ సపరేట్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసేసాం, టోటల్గా నెక్ అయితే కూడా వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్లలో 2 పార్ట్స్ వస్తాయి ప్రిన్సెస్ కట్కి. ఈ 2 పార్ట్స్ అనేది ఎట్లాగా మెజర్ చేయాలనేది చాలా ఈజీ అండి. మీ షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి ఏంటిది, మనకి పాయింట్ డాట్ పాయింట్ ఎక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ ఉంది డాట్ పాయింట్ అనేది. ఈ డాట్ పాయింట్ ఎక్కడ ఉంది కదా, ఫస్ట్ ఏం చేస్తారు, టేప్ దగ్గర ఉంటే కొంచెం టేప్ కూడా అలవాటు చేసుకోండి. టేప్తో అలవాటు చేసుకుంటే కొంచెం మీకు ఒక మంచి ప్రొఫెషనల్గా ప్రాక్టీస్గా మీకు యూజ్ అవుతుందన్నమాట. సో ఈ షోల్డర్ దగ్గర నుంచి నేను చూసారు కదా, ఇక్కడ పెట్టాను చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ దాకా ఎంత వచ్చింది చూడండి, మీరు ఎంత వచ్చింది, ఈ పాయింట్ దగ్గరికి 10 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఈ 10 ఇంచెస్ అనేది ఎక్కడి నుంచి మనం ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి కదా, చూడండి ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ నుంచి పెట్టి ఇక్కడికి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసేద్దాం. 10 ఇంచ్కి మార్కింగ్ చేసేసాం కదా. సో ఈ 10 ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలి, ఇది ఈ విధంగా ఉండండి. ఇంకొకటి ఏంటి, డాట్ పాయింట్ అంటే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి
ఇక్కడ నుంచి ఇక్కడ సైజ్ వచ్చింది. కానీ ఈ మిడిల్ డాట్ అనేది ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో అంటే ఉక్స్ పట్టి నుంచి ఈ డాట్ మిడిల్ డాట్ పాయింట్ ఎంత సైజులో ఉందో కూడా కొలుచుకోవాలి. సేమ్ అంటే మనం షేప్ బ్లౌజ్తో ఎలాగ మెజర్మెంట్ చేస్తామో సేమ్ అలాగే దీన్ని కూడా అట్లాగే మెజర్మెంట్ చేసుకోవాలి. ఎంత వచ్చింది? 4 ఇంచెస్ వచ్చింది. సో 4 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క కొలత బ్లౌజ్ ప్రకారంగా ఫ్రంట్ పార్ట్లో డాట్ హుక్స్ పట్టీ నుంచి ఈ డాట్ మిడిల్ డాట్ పాయింట్ వరకు ఎంతైతే వస్తుందో మెజర్మెంటు అంత ఒక 1/2 ఇంచు మైనస్ చేసి ఉన్నది మార్కింగ్ చేయాలి. అదేంటి ఇక్కడ 4 ఇంచెస్ వస్తే 4 ఇంచెస్ కదా పెట్టాలి, మళ్ళీ ఇదెందుకు ఇట్లాగా అని మీకు డౌట్ రావచ్చు. అది మీరు షేప్ బ్లౌజ్లో ఎంత ఉంటే అంత ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకొని మనం మార్కింగ్ చేస్తాం. అది షేప్ బ్లౌజ్. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈ 4 ఇంచెస్ అనేది కంపల్సరీగా మళ్ళీ వస్తుంది. అది ఎలా వస్తుందో మీరు చూడండి. అయితే ఏ బ్లౌజ్కైనా సరే మీరు ఎంతైతే కొలుస్తారో ఆ కొలిచిన దాని మీద ఒక 1/2 ఇంచు తగ్గించి పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది? 4 ఇంచెస్ వచ్చింది కదా. 4 ఇంచెస్లో నుంచి నేను 1/2 ఇంచు మైనస్ చేసి 3.5 ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 3.5 వచ్చింది అనుకోండి. ఈ కింద లైన్ ఉంది కదా, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. సో ఇది 36 సైజు, మ్యాక్సిమం 36 సైజు వస్తుంది కాబట్టి మీరు ఏ బ్లౌజ్కైనా సరే వచ్చిన మెజర్మెంట్కి పైన డాట్ పాయింట్ దగ్గర 4 వస్తే 3.5 పెట్టుకోండి, 3 వస్తే 2.5 పెట్టుకోండి. సో ఇక్కడ 3.5 వచ్చిందంటే ఇక్కడ కిందికి వచ్చేసరికి 1/2 ఇంచ్ తగ్గించి నేను 3 ఇంచెస్ పెట్టా. అదే ఇక్కడ 3 ఇంచెస్ వచ్చిందనుకోండి, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి 2.5 పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి, ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 ఇంచెస్ వచ్చింది, నేను 1/2 ఇంచ్ మైనస్ చేసి 3.5 పెట్టా. ఈ 3.5లో 1/2 ఇంచ్ మైనస్ చేసి నడుం దగ్గర 3 ఇంచెస్ పెట్టా. ఓకేనా? అలాగే ఏ బ్లౌజ్కైనా సరే ఈ 3.5 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి మీ కొలత బ్లౌజ్. ఇప్పుడు 36 కాబట్టి ఇంత వచ్చింది. అంటే మనం పర్టికులర్గా మనం సొంతంగా పెడతలేము. కొలత బ్లౌజ్కి ఎంత వచ్చిందో 4 ఇంచెస్ చూడండి మీరు, 4 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచు మైనస్ చేసి పెడుతున్నాం. ఇదే ఇక్కడ కింద వేస్ట్ దగ్గరకు వచ్చేకల్లా ఇంకొక 1/2 ఇంచ్ మైనస్ చేసి 3 పెడుతున్నాం అనమాట. అంటే మీ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో డాట్ సైజ్ అనేది ఎంత వస్తే వచ్చిన దాంట్లో 1/2 ఇంచ్ మైనస్ చేసి డాట్ పాయింట్ దగ్గర పెట్టుకోండి. అదే 1/2 ఇంచ్ డాట్ పాయింట్ దగ్గర వచ్చిన దానికి మళ్ళీ 1/2 ఇంచ్ మైనస్ చేసి వేస్ట్ దగ్గర పెట్టుకోండి. సో ఈ మెజర్మెంట్ అనేది ఎవరైనా ఫాలో అవ్వచ్చు, కంపల్సరీగా ఏ బ్లౌజ్కైనా సరే ఫాలో అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే మనం ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1.5కి ఇక్కడ టిక్ చేసుకోండి. 1.5కి ఈ 1.5 టిక్ ఎందుకు చేయాలి అనేది మీకు చెప్తాను నేను. ఓకేనా? ఈ టిక్ చేసాం కదా 1.5కి. ఇప్పుడు స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఈ 1.5 దగ్గర నుంచి ఇక్కడైతే మనం నడుం బ్యాక్ పార్ట్లో సేమ్ సమానంగా మార్కింగ్ చేసాం కదా, చూసారు ఇక్కడ బ్యాక్ పార్ట్ లెంత్లో ఎంత వచ్చిందో అంత ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, అక్కడికి ఈ విధంగా ఒక క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా చేశారు కదా. ఇప్పుడు ఆమ్ హోల్ దగ్గర వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇట్లాగా ఒకవేళ మీకు తక్కువ సైజు బ్లౌజ్ 28 సైజు లేదా 30 సైజు వచ్చిందనుకోండి, ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 2.5 తీసుకోండి. ఇక్కడ 2.5 అనేది ఏంటంటే చిన్న సైజులకి 25, 28, 29, 30 ఆ సైజెస్కి వాటికి 2.5 తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి. అది ఇప్పుడు 30, 32, 30, 34, 35, 36 వరకు 2.5 తీసుకోండి. అంటే 28 నుంచి 35 వరకు 2.5 తీసుకోండి ఇక్కడికి. ఇక్కడ 36 నుంచి 3 ఇంచెస్ తీసుకోండి. సో ఇది 3 ఇంచెస్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకోండి. ఒకవేళ బ్లౌజ్ ఇప్పుడు 38, 40 ఉందనుకోండి, ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. అప్పుడు ఆమ్ హోల్ పెరుగుద్ది కాబట్టి, అంటే సైజు పెరిగే కొద్దీ ఆమ్ హోల్ పెరుగుద్ది కాబట్టి పెరిగే కొద్దీ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. చిన్న సైజు బ్లౌజులకి ఏంటంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అంటే ఆమ్ హోల్ చిన్నగా వస్తుంది కాబట్టి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఆమ్ హోల్ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 3 ఇంచెస్ నుంచి ఇక్కడ నుంచి ఒక రౌండ్ షేప్ ఈ విధంగా ఇట్లా డాట్ కలుపుకోవాలి. ఒక రౌండ్ షేప్ అన్నమాట. మీకు ఈ రౌండ్ షేప్ రావట్లేదు, మాకు అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఫస్ట్ ఏం చేస్తారు, స్కేల్తో ఒక స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి.
స్ట్రైట్గా లైన్ తీసుకోండి. లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కొలచండి. ఎంత వచ్చింది? 7 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్లో సగం ఎంత? 3.5. 3.5కి ఒక టిక్ కొట్టుకోండి. ఈ 3.5 టిక్ కొట్టిన తర్వాత ఎక్కడైతే మనం టిక్ కొట్టామో అక్కడ ఏం చేస్తారు, ఒక 1/2 ఇంచ్ అనేది పైకి తీసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డాట్ తీసుకుంటూ ఈ 1/2 ఇంచ్ని కలుపుకోండి. మళ్ళీ ఈ 1/2 ఇంచ్ నుంచి ఇక్కడ నుంచి ఇలాగొచ్చి దీన్ని కలుపుకోండి. అప్పుడు మీకు ఒక రౌండ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ పార్ట్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తే అంతలో సగం ఇక్కడ టిక్ చేసుకొని ఒక 1/2 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా ఇక్కడ నుంచి ఒక రౌండ్, ఇక్కడ నుంచి ఒక రౌండ్ తీసుకోండి. సో ఫస్ట్ అయితే డాట్ తీసుకొని తర్వాత డైరెక్ట్గా రౌండ్ తీసేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ అదే విధంగా, అంటే ఈ రౌండ్ నుంచి ఇలా కంటిన్యూ చేసుకుంటూ దీన్ని కలిపేసుకోండి. కింద మనం 3 ఇంచెస్ ఇచ్చాం కదా, ఈ 3 ఇంచెస్కి ఈ విధంగా కలిపేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి వచ్చి డాట్ నుంచి ఇక్కడ నుంచి ఇలా, అంటే ఇక్కడ నుంచి ఒకటే లైన్లా కనిపించాలన్నమాట. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ తీసాం కదా, ఈ రౌండ్ షేప్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఇక్కడ నుంచి లైన్ తీసుకున్నారు కదా. తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ పాయింట్, ఇది రౌండ్ షేప్ వచ్చింది కదా, ఈ రౌండ్ షేప్ని ఇలాగ అనుకుంటూ దీంట్లో ఇట్లా రౌండ్ షేప్ తీసుకోండి. ఇలాగ ఒక 1/2 ఇంచు చూసారు కదా, ఒక 1/2 ఇంచుకి నేను ఇక్కడ నుంచి ఇలాగా, అంటే మిడిల్ డాట్ నుంచి ఈ స్ట్రైట్ ఎక్కడైతే ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ గీసానో ఇక్కడ నుంచి ఇలాగా ఒక 1/2 ఇంచు ఇలా డ్రాట్ తీసుకోండి. తీసుకొని ఎక్కడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? 6 ఇంచెస్ వచ్చింది. ఈ 6 ఇంచెస్ సగం ఎంత? 3. 6లో సగం 3. ఈ 3 వరకు ఇక్కడ ఇలాగ 1/2 ఇంచు ఈ విధంగా ఒక రౌండ్ షేప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బయటకి, అంటే ఈ లైన్ వచ్చింది కదా, ఈ బయటకి కూడా ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఇలా తీసుకోండి. ఇలా రౌండ్ షేపు, అంటే ఇలా వచ్చి ఇలాగనమాట, అంటే ఇలాగొచ్చి ఇలా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైంది కదా. పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ కొలుసుకొని మధ్యలో 3 ఇంచెస్ వచ్చింది. ఇది 3 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ బయటికి 1/2 ఇంచ్ తీసుకోండి. లైన్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. సో మీకు ఈ షేప్ అనేది ఇలా ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్కి ఒక 1/2 ఇంచ్ అయితే మనం లోతు తీస్తాం కదా, ఆ లోతు అనేది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి టేప్తో. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచ్తో ఇలా టిక్ కొట్టుకుంటూ, ఇది ఇక్కడ చెస్ట్ పార్ట్ లైన్ కదా, ఇది చెస్ట్ పార్ట్ డాట్ ఉంది కదా ఇక్కడ, దీనికి ఇలాగ కలిపేసేసి అలాగే ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్ దగ్గర నుంచి ఇలాగా దీనికి ఈ 1/2 ఇంచ్కి ఈ విధంగా కలిపేసేయండి. ఇదే అప్పుడు మనకి ఏంటంటే ఆర్మ్ హోల్ లైన్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అనేది ఏ విధంగా తీయాలో ఉన్న లెంత్లో నుంచి వచ్చిన 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని, అంటే పైన సైడ్ అయితే 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఈ కిందికి వచ్చేసరికల్లా 1/2 ఇంచ్ చూడండి, 1/2 ఇంచు మధ్యలో చూడండి చిన్న గ్యాప్ వచ్చింది 1/2 ఇంచు, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ గ్యాప్ వచ్చింది. ఇట్లా ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేశారు కదా, ఇప్పుడు ఇది సపరేట్ కట్ చేయాలి, ఈ పార్ట్ సపరేట్ కట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఒకటే క్లాత్ మీద ఉంది కాబట్టి సపరేట్ కట్ చేయడం కుదరదు. అలా చేస్తే ఏమైపోతుందనంటే ఒక సైడ్ కట్ చేస్తే ఇంకొక సైడ్కి మార్జిన్స్, మనం రెండు అటాచ్ చేయాలంటే మార్జిన్స్ కావాలి కాబట్టి ఇది పార్ట్ సపరేట్గా ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి.